గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. 8th స్టాండర్డ్ వాళ్ళకి ఆల్రెడీ మనం యూనిట్ 1లో రీడింగ్ ఏ, రీడింగ్ బి, రీడింగ్ సి లెసన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు యూనిట్ 3కి వచ్చాం. యూనిట్ 2 సిలబస్లో లేదు. చాలా మంచి యూనిట్ 2 యాక్చువల్గా. ఒలివర్ ఆస్క్స్ ఫర్ మోర్, క్రై ఆఫ్ చిల్డ్రన్, రీచింగ్ ది అన్రీచ్డ్ అని చెప్పేసి చైల్డ్ లేబర్ని బేస్ చేసుకుని వచ్చిన లెసన్. కాకపోతే కొంచెం టఫ్గా కొన్ని కొత్త వర్డ్స్ ఉంటాయి అందులో. గ్రామర్ టాపిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. బట్ సిలబస్లో లేదు కాబట్టి యూనిట్ 3లో రీడింగ్ ఏ సెల్ఫిష్ జైంట్ పార్ట్ 1 ఏంటి సార్? పార్ట్ 2 కూడా ఉందా? ఉంది. రీడింగ్ బి పార్ట్ 2. రీడింగ్ సీకి వచ్చేసరికి విత్ ఇన్ గార్డెన్ అని చెప్పేసి పోయం ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ యూనిట్ థీమ్ ఏంటంటే, యూనిట్ 3 యొక్క థీము హ్యుమానిటీ, మానవత్వం. అదే మనిషి తత్వం. మనిషి అనేవాడికి మాత్రమే ఉండేదే మానవత్వం. అటువంటి మానవత్వం కలిగిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఈ సమాజంలో? అసలు మానవత్వం అంటే ఏంటి? అదేమైనా గొప్పవాడికి మాత్రమే ఉండే క్వాలిటీయా, లేక పుట్టుకతో ఎవరికి రాని క్వాలిటీయా? అసలు అది ఎలాంటి క్వాలిటీ? మానవత్వం అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్లో తెలుసుకుందాం, చూడండి. ఇప్పుడు ఈ లెసనే ఉంది, సెల్ఫిష్ జైంట్ తీసుకోండి. సెల్ఫిష్ అంటే ఏంటంటే స్వార్థం, నాకే సొంతం, ఇది నాది అనే ఉద్దేశంతో ఉండే ఆ వ్యక్తిత్వాన్ని ఏమంటారంటే సెల్ఫిష్నెస్ అంటారు. అది మంచి పద్ధతి కాదు. అసలు మనం ఈ భూమి మీదకి వచ్చిందే పరులకు సాయం చేయడానికి అనే ఉద్దేశం ఉండడమే హ్యుమానిటీ. మానవత్వం అంటే ఏంటంటే పక్కన వ్యక్తి, సాటి మనిషి ఎవడన్నా కష్టంలో ఉంటే వాడు అడగకుండానే సాయం చేయడం, అంటే వాడి అవసరాన్ని తెలుసుకుని సాయం చేయడాన్ని మానవత్వం అనొచ్చు. ఈ లెసన్లోకి వచ్చేసరికి ఈ జైంట్ అంటే ఏంటంటే చాలా పెద్దగా ఉంటాడు అన్నమాట. జైంట్ అంటే చాలా పెద్దగా ఉండే వ్యక్తి, ఒక పెద్ద రాక్షసుని మనకి పాత సినిమాలో చూస్తారు చూడండి ఎంత పెద్ద వ్యక్తి. ఆ వ్యక్తి ముందు ఈ పిల్లలంతా ఎంత చిన్నగా ఉన్నారు, అందుకని జైంట్ అన్నారు. జైంట్ అంటే వెరీ బిగ్ పర్సనాలిటీ అని మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఈ జైంట్ అనే వ్యక్తి, మనం జైంట్ అని పిలుచుకుంటున్నాం, అతని పేరు అవి పక్కన పెట్టేసి జైంట్ అని గుర్తుపెట్టుకోండి. అతను ఏం చేస్తాడంటే ఒక గార్డెన్లో ఉంటాడు అన్నమాట. గార్డెన్ అంటే ఖచ్చితంగా పిల్లలు ఎప్పుడైనా సరే సరదాగా ఆడుకుందామని చూసే ప్లేస్. ఇతను ఏం చేస్తాడంటే అసలు ఇది నా గార్డెన్, ఎవడైనా వచ్చాడంటే ఊరుకోను అని చెప్పేసి గోల చేస్తూ పిల్లలందరినీ భయపెడుతూ పంపించేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఒకనొక రోజు సడన్గా పిల్లలందరినీ లోపలికి రానిచ్చి చక్కగా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ వాళ్ళు ఉంటేనే హ్యాపీగా ఉండాలనే ఫీలింగ్ వచ్చేస్తాడు. అంతటి చేంజ్ అతనిలో ఏమొచ్చింది? అసలు ఈ లెసన్లో జైంట్ అనే వ్యక్తి పిల్లల్ని ఎలా ఇబ్బంది పెట్టాడు, ఎలా మారాడు, అసలు అలా మారడానికి గల కారణం ఏంటి, మారిన తర్వాత అతను ఎంత హ్యాపీగా ఉన్నాడు, ఇలాంటి విషయాలన్నీ మీరు తెలుసుకోబోతున్నారు. జాగ్రత్తగా లెసన్లోకి ఎంటర్ అవుతాం. చూడండి, ఇంట్రడక్షన్ ఇస్తున్నాడు చూడండి. ఓల్డ్ జైంట్ అండ్ ద జైంట్ రిఫర్ టు ది సేమ్ క్యారెక్టర్. అంటే ఓల్డ్ జైంట్ ఇద్దరు ఒకళ్ళకే రిఫర్ అవుతారు అని చెప్తున్నాడు. ఒకళ్ళని ఉద్దేశించి చెప్పడం అన్నట్టుగా మీనింగ్ వస్తుంది. ద జైంట్ ఈజ్ ద సెల్ఫిష్ క్యారెక్టర్, వెరాజ్ ఓల్డ్ జైంట్ ఈజ్ చేంజ్డ్ అండ్ కైండ్ క్యారెక్టర్. అంటే ఇక్కడ ద జైంట్ అన్నప్పుడల్లా ఏంటంటే సెల్ఫిష్గా ఆలోచించే జైంట్ని ద జైంట్ అంటారట. ఓల్డ్ జైంట్ అని ఎప్పుడైతే అన్నాడో అతను మారిపోయి దయాహృదయంతో కైండ్ హార్టెడ్ పర్సన్గా మారిపోయిన వ్యక్తిని అక్కడ మనల్ని ఏమంటున్నాడంటే, మనకేమని చెబుతున్నాడంటే ఓల్డ్ జైంట్ అని అడ్రస్ చేస్తాము అని చెబుతున్నాడు. ఓకే, అండ్ ఓల్డ్ జైంట్ అడ్రసెస్ ది ఆడియన్స్ డైరెక్ట్. ఓల్డ్ జైంట్ అనే అతను డైరెక్ట్గా ఆడియన్స్తోనే మాట్లాడతాడు, అంటే మనతోనే డైరెక్ట్గా మాట్లాడతాడు. ద యాక్షన్ ప్లేస్ అవుట్ బిహైండ్ హిమ్ యాజ్ హీ డిస్క్రైబ్స్ ఇట్. అంటే అతను చేసే యాక్షన్ అంతా ఏంటంటే అతను అంతకుముందు ఏదైతే చేశాడో అదంతా మనకి అంతకుముందు నేను ఇలా చేశాను అలా చేశాను అని చెప్పేసి చెబుతూ ఉంటాడు అనమాట. ఆ విషయాన్ని మనకి ఇప్పుడు చెబుతున్నాడు. ఓల్డ్ జైంట్
ఓల్డ్ జైంట్. I once owned a large, lovely land with short green grasses here and there. Over the grass stood beautiful flowers like stars and trees. There were tall peach trees and that in the distance. And one old lovely garden with a soft green grass. ఓకే, ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఐ వన్స్ ఓన్డ్ ఏ లార్జ్ లవ్లీ గార్డెన్ విత్ సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. నేను చాలా పెద్ద గార్డెన్ని నా సొంతం చేసుకున్నాను. ఓన్డ్ అంటే సొంతం చేసుకోవడం అనమాట. పొసెస్డ్ అనే మీనింగ్ వస్తుంది. లవ్లీ గార్డెన్, గార్డెన్ ఎలా ఉందట? బ్యూటిఫుల్గా ఉందట. సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. ఎలా ఉందట? సాఫ్ట్ గ్రీన్ గ్రాస్. ఆ గ్రాస్ కూడా చాలా సాఫ్ట్గా ఉందట. Here and there over the grass stood. And lemon trees in the springtime broken out in a delicate Blossoms of pink. blossoms of pink and grass. I in the సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే హియర్ అండ్ దేర్ ఓవర్ ద గ్రాస్ స్టూడ్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ లైక్ స్టార్స్. హియర్ అండ్ దేర్ అంటే అక్కడ ఇక్కడ లేకుండా ఎక్కడ చూసినా సరే అలాగ పచ్చగడ్డి వచ్చి చాలా చక్కగా నీట్గా కనిపిస్తుంది. దాని మీద స్టార్స్ లాగా ఫ్లవర్స్, పూలేమో గడ్డి మీద అలాగా ఒక చంద్రుడి మధ్య స్టార్స్ ఎలా ఉంటాయి, నక్షత్రాలు మిలమిలా మెరుస్తూ, అలా గ్రాస్ మీద ఆ ఫ్లవర్స్ కూడా అంత షైనింగ్గా కనిపిస్తున్నాయని చెబుతున్నాడు. అండ్ దెర్ వర్ 12 peach trees that in the springtime broke out into delicate blossoms of pink and pearl, and in the autumn bore rich fruit. అంటే ఏంటంటే స్ప్రింగ్ టైంలో ఇక్కడ మొత్తం 12 పీచ్ ట్రీస్ ఉన్నాయని చెబుతున్నాడు. పీచ్ ట్రీస్ అంటే అది ఫారెన్లో ఉండే ట్రీస్, చాలా ఫేమస్ ఫ్రూట్స్ ఉంటాయన్నమాట. అది కేవలం స్ప్రింగ్ టైంలో మాత్రమే. అలా చెట్టు చిగురిస్తూ, స్ప్రింగ్ టైం అంటే తెలుసు కదా, వసంతకాలానికి హేమంతకాలం చలికాలానికి వసంతకాలానికి మధ్యలో ఎప్పుడైతే మనకి చిగురు వచ్చే టైం ఉంటుందే, ఆ చిగురు వస్తూ అప్పుడప్పుడే. ఇంకో విషయం ఏం చెప్తున్నాడు? డెలికేట్ బ్రోక్అవుట్ ఇంటూ డెలికేట్ బ్లాసమ్స్ ఆఫ్ పింక్ అండ్ పెర్ల్. పింక్ అండ్ పెర్ల్ కలర్లో ఆ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా కనిపిస్తూ చాలా బాగుంటుంది ఆ గార్డెన్ అంతా అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట. ఓకేనా? అలాగే చాలా కాయలు కూడా కాస్తాయి. ఆటమ్ సీజన్కి వచ్చేసరికి, స్ప్రింగ్ అయిపోయిన తర్వాత ఆటమ్, వసంతకాలం కంప్లీట్గా ఎండాకాలం ముందు వస్తుంది. మనకి కరెక్ట్గా పళ్ళన్నీ బాగా కాసే టైం ఉంటుంది, దాన్ని ఆటమ్ సీజన్ అంటున్నాడు. బోర్ రిచ్ ఫ్రూట్ అంటే ఏంటంటే ఎక్కువ పళ్ళు కాస్తాయి, ఎక్కువ కాయలు కాస్తాయి అని చెప్పడానికి రిచ్ ఫ్రూట్ అన్నాడు. అంతేగాని ఎక్కువ రేట్ ఉన్న ఫ్రూట్ అనే మీనింగ్ రాదు. ఓకేనా? ఓకే, ఇక్కడ ఏమని చెబుతున్నాడంటే ద బర్డ్స్ సాట్ ఆన్ ద ట్రీస్ అండ్ సాంగ్ సో స్వీట్లీ. వసంతకాలంలో ఎప్పుడైనా మనకి ఉగాది పచ్చడి తినే ముందు కోయిల రాగాలు వింటే పొద్దున పూట కూ కూ అని చెప్పేసి చాలా స్వీట్గా ఉంటుంది. కారణం ఏంటంటే ఆ ప్రకృతిని చూసి దాని స్పందనని తెలియజేసే విధానం. అదే ఉద్దేశంలో ఇక్కడ ఏమంటున్నాడంటే the birds sat on the trees and sang so sweetly that the children used to stop their games in order to listen to them. అప్పుడు పిల్లలంతా ఆడుకునే వాళ్ళు ఒక్కసారి ఆపేసి, అబ్బా పక్షులు మంచి సౌండ్స్ చేస్తున్నాయని చెప్పేసి వాటంగా చూస్తూ ఉండిపోతారట పిల్లలు.
but one day I come back. ఇక్కడ విషయం ఏంటంటే ఎవ్రీ ఆఫ్టర్నూన్ యాజ్ దే వర్ కమింగ్ ఫ్రమ్ స్కూల్ ద చిల్డ్రన్ యూజ్ టు గో అండ్ ప్లే ఇన్ మై గార్డెన్ బట్ వన్ డే ఐ కేమ్ బ్యాక్. ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతా ఏంటంటే నేను లేనప్పుడు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేసేవాళ్ళు, నా గార్డెన్ ఎలా ఉండేది అన్న సంగతి చెప్తున్నాను. అలాగే స్కూల్ నుంచి వస్తూ వెళుతూ వాళ్ళు అక్కడ ఆడుకుంటూ చాలా టైం స్పెండ్ చేసేవాడు. ఒకరోజు నేను వచ్చేసాను అంటే ఇప్పటివరకు నేను ఇక్కడ లేనని చెబుతున్నాడుగా ఇండైరెక్ట్గా, అదే మాట ఇక్కడ కూడా చెబుతున్నాడు. ఇప్పుడు వన్ డే ఐ కేమ్ బ్యాక్, ఒకరోజు నేను తిరిగి వచ్చాను. ఎక్కడికి వెళ్ళాడో మరి చూద్దాం. కాన్షోగర్ అంటే ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ పేరు అనమాట. ఐ హ్యాడ్ బీన్ టు విజిట్ మై ఫ్రెండ్ ద కాన్షోగర్ అండ్ హ్యాడ్ స్టేడ్ విత్ హిమ్ ఫర్ 7 years. వాళ్ళ ఫ్రెండ్ని చూడటానికి వెళ్ళి 7 సంవత్సరాలు అక్కడే ఉండి వాళ్ళ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేసి తిరిగి వచ్చాట మన జైంట్. ఓకేనా? After the 7 years were over, I have said all that I had to say and at the moment. After 7 years were over, I had said all that I had to say and I determined to return to my own castle. Castle అంటే లివింగ్ ప్లేస్, హౌస్ అనే మీనింగ్ వస్తుంది. పెద్ద బిల్డింగ్ కానీ పెద్ద బంగ్లా కానీ అయితే క్యాసిల్ అంటాం. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, నేను మొత్తానికి 7 years స్పెండ్ చేసి ఆ టైం అయిపోయిన తర్వాత హ్యాపీగా అతనికి చెప్పాల్సినవన్నీ చెప్పేసి ఇక తిరిగి నా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి అతనికి అర్థమయ్యేది చెప్పి నేను బయలుదేరి వచ్చాను. ఇప్పుడైతే నా ప్లేస్కి నేను రిటర్న్ అయిపోయాను. కానీ ఐ సా చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ మై గ్రౌండ్. ఎప్పుడైతే నేను వెనక్కి తిరిగి అలా వచ్చానో నేను అప్పుడు పిల్లల్ని చూశాను, వాళ్ళంతా నా గార్డెన్లో ఆడుకుంటూ ఉన్నారు. ద జైంట్ అంటే సెల్ఫిష్ అని చెప్పాడు కదా. వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ద చిల్డ్రన్ రన్ అవే. అంతే కదా. ఇప్పుడు పిల్లలు ఎవరైనా ఆడుకుంటూ ఉంటే డోర్ ఓపెన్ చేసి సడన్గా ఏ టీచర్ కానీ సార్ కానీ వచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ అన్నారనుకో, వాళ్ళు ఏం చేస్తారు, అమ్మో సార్ వచ్చారా అని చెప్పి సైలెంట్ కూర్చుని పోతారు. పారిపోయే అవకాశం ఉంటే అటు నుంచి అటే పారిపోతారు కూడా. క్లాస్ అనుకోండి సైలెంట్ కూర్చుంటారు, ప్లే గ్రౌండ్ అయితే అక్కడి నుంచి పారిపోతారు. అలాగే ఇక్కడ అంటే ఇక్కడ ఏంటంటే ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ అనే ఉద్దేశం మీకు రావడానికి ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, వేరే ఉద్దేశం లేదు. జస్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇక్కడ విషయం ఏంటంటే జైంట్ ఎప్పుడైతే వచ్చి పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఇక్కడ ఏం చేస్తున్నారు అనగానే అక్కడికక్కడ అందరూ పారిపోయారు. ఓకే, my own garden is my own garden. Anyone can understand that, and I will allow nobody to play in it but myself. ఇది నా సొంతం, ఈ గార్డెన్ నా సొంతం. నా సొంతం అంటే నా సొంతం అంతే. మీకు తెలుసు, ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఎవరిని ఇక్కడ ఆడుకోవడానికి ఎలో చెయ్యను. ఆడుకుంటే నేను ఒక్కడనే ఆడుకోవాలి, బట్ మై సెల్ఫ్, నేను ఒక్కడనే ఇక్కడ అంటున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఏమని చెబుతున్నాడు అంటే ద ఓల్డ్ జైంట్ పాయింట్స్ అవుట్ ది యంగర్ జైంట్ వర్కింగ్ ఆన్ ఏ వాల్ పుట్టింగ్ అప్ ఎ సైన్ అండ్ దెన్ లిజనింగ్ టు ద వాల్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇదిగో ఇతను ఇలా చెబుతున్నాడు అని చెప్పేసి మనకి క్లియర్గా పాయింట్ అవుట్ చేసి చెబుతున్నాడు అనమాట. యంగర్ జైంట్ అంటే సెల్ఫిష్ జైంట్ అని, ద జైంట్ అని చెప్పుకున్నాం కదా. వర్కింగ్ అనే వాల్ అంటే ఆ వాల్ మీద ఏదో రాస్తున్నాడు, సైన్ ఏదో అంటే ఆ వాల్ మీద రాస్తున్నాడు చూడండి అన్నట్టుగా చెప్తున్నాడు. అదిగో అలా చెప్పాడు చూడండి. అప్పుడు ఓల్డ్ జైంట్ చెప్తున్నాడు, సో ఐ బిల్ట్ ఏ హై వాల్ ఆల్ రౌండ్ అండ్ పుట్ అప్ ఏ నోటీస్ బోర్డ్, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్. ట్రెస్పాసర్స్ అంటే అనుమతి లేకుండా వేరే వాళ్ళ స్థలాల్లోకి అడుగు పెట్టే వాళ్ళని ట్రెస్పాసర్స్ అంటారు. ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అంటే ప్రాసిక్యూటెడ్ అంటే పనిష్డ్ లీగల్లీ అని మీనింగ్ వస్తుంది. అంటే ఎవడన్నా పర్మిషన్ లేకుండా హద్దులు దాటిన స్థలంలోకి ఎంటర్ అయితే ఆ ఎంటర్ అయిన వాళ్ళకి న్యాయబద్ధంగా శిక్షార్హులు అని చెప్పాడు. ఎవరైతే ఎంటర్ అయ్యారో వాళ్ళంతా న్యాయబద్ధంగా శిక్షార్హులు. అంటే
లీగల్గానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అన్నట్టుగా చెప్పాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి అని చెప్పేసి కొన్ని చోట్ల ప్రవేశం లేదు, అనుమతి లేనిదే లోపలకు ఎంటర్ అయినచో, ప్రవేశించినచో చట్టరీత్యా శిక్షార్హులు, ఇక్కడ స్మోకింగ్ చేయకూడదు, అలాగే ఇక్కడ ఉమ్మి వేయరాదు అని చెప్పి కొన్ని చోట్ల మనం కాషన్ సింబల్ నుండి బోర్డు చూస్తూ ఉంటాం. ప్రాసిక్యూటెడ్ అంటే మీనింగ్ అదనమాట, అది అర్థం అవడానికి ఎగ్జాంపుల్ చెప్పాను అంతే, దట్స్ ఇట్. ఐ హర్డ్ ద చిల్డ్రన్ విస్పరింగ్ అవుట్ సైడ్ ద వర్క్ ఆన్ దేర్ వే టు స్కూల్. విస్పరింగ్ అంటే మర్మరింగ్, మర్మరింగ్ అంటే స్లోగా విత్ లో వాయిస్తో వాళ్ళు గుసగుసలు ఆడుకుంటున్నారనమాట. అరే చూడరా, ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని చెప్పి రాశాడు, ఎవరైనా వస్తే పనిష్మెంట్ ఇస్తానని చెప్పేసి, లీగల్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి భయపెడుతున్నాడు. అయితే ఇక మనం గార్డెన్లోకి వెళ్ళడానికి వీలు లేదా, అవకాశం లేదా అని చెప్పేసి పిల్లలంతా అనుకుంటూ ఆ గోడ పక్క నుంచే అటు పక్కనేమో జైంట్ రాసింది. ఏది అటు పక్క నుంచి బయట వైపుకి జైంట్ రాసింది కనిపిస్తుంది, అంటే బయట వైపుకే రాశాడు. కానీ పిల్లలు గోడకి యువతల వైపు ఉంటే నడుచుకుంటూ వెళ్తూ చెప్పుకుంటున్నారు, అమ్మో ట్రెస్పాసర్స్ విల్ బి ప్రాసిక్యూటెడ్ అని రాశాడు రా, ఇంకా లోపలికి వెళ్ళడానికి లేదు మనం అని చెప్పేసి పిల్లలు గుసగుసలు ఆడుకోవడం ఈయన విన్నాడు. నెక్స్ట్ కంటిన్యూస్. టాల్ గర్ల్. Nice one we have there now have to play. టాల్ గర్ల్. నౌ వీ హ్యావ్ నోవేర్ టు ప్లే. ఇప్పుడు మనకు ఆడుకోవడానికి ప్లేసే లేదు, ఎక్కడా లేదు, అవకాశం లేదు. షార్ట్ బాయ్, వీ కెన్ ప్లే ఆన్ ద రోడ్. షార్ట్ బాయ్ ఏమన్నాడు, మనం రోడ్డు మీద ఆడుకోవచ్చు ఏమైంది అని చెప్పేసి అన్నాడు. స్క్వేర్ గర్ల్, అక్కడ ఉన్న చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇలా ఐడెంటిఫై చేయడం జరిగింది. స్క్వేర్ గర్ల్, బట్ ద రోడ్ ఈజ్ వెరీ డస్టీ. స్క్వేర్ గర్ల్ ఏమంది, చచా రోడ్డు మీద చాలా మురిగ్గా ఉంటుంది అని చెప్పేసి స్క్వేర్ గర్ల్ అంది. గ్రేస్ఫుల్ గర్ల్ అండ్ ఫుల్ ఆఫ్ హార్డ్ స్టోన్స్. మట్టి దుమ్మే కాదు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా ఉంటాయి బాబోయ్, అసలు ఆడుకోవడం కుదరదు, దెబ్బలు తగులుతాయి పెడితే. రౌండ్ బాయ్, ఐ డోంట్ లైక్ ఇట్. అసలు రోడ్డు మీద ఆడుకోవడం అనే ఆలోచన అయితే రౌండ్ బాయ్కి అసలు నచ్చలే. ఐ డోంట్ లైక్ ఇట్, అసలు నాకు నచ్చలేదు, నాకు రోడ్డు మీద ఆడే ఆలోచనే లేదు, నేనైతే ఆడను, నాకు ఇష్టం లేదు అన్నాడు. గ్రేట్ఫుల్ గర్ల్, లెట్స్ వాక్ అరౌండ్ ద వరల్డ్ వెన్ అవర్ లెసన్స్ ఆర్ ఓవర్, అట్లీస్ట్ వీ కెన్ టాక్ అబౌట్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఇన్సైడ్. సర్లే కానీ మన క్లాసెస్ అన్నీ అయిపోయి స్కూల్ విడిచిన తర్వాత వెళ్తూ గోడ పక్క నుంచి వెళ్తూ కనీసం ఆ బ్యూటిఫుల్ గార్డెన్ గురించి మాట్లాడుకుంటూ అన్నా వెళ్దాం రోడ్డు మీద అంటాడు. టాల్ గర్ల్, హౌ హ్యాపీ వీ వర్ దేర్ అన్న. వర్ అంటే అప్పుడు, వజ్ ఆర్ వర్ ఎందులో ఉపయోగిస్తాం, పాస్ట్ కంటిన్యూస్లో. ఇక్కడ మీకు టెన్సెస్ ఖచ్చితంగా గుర్తు తెచ్చుకోవాలి. మీకు ఆల్రెడీ కొన్ని టెన్సెస్ నేను స్టార్ట్ చేశాను, సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కూడా అయిపోయిన తర్వాత సింపుల్ పాస్ట్ కంటిన్యూస్లోకి వెళ్తాం. అప్పుడు మీకు ఖచ్చితంగా తెలిసే అవకాశం ఉంది. సరే, ఇక్కడ విషయం ఏంటంటే వెన్ వీ వర్ దేర్ అంటే మనం అక్కడ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు వాళ్ళు ఆ గార్డెన్లో లేరు కదా, మనం అక్కడ ఉన్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అన్నట్టుగా చెప్తాం. ఓకే. రౌండ్ బాయ్, హీ ఈజ్ ఎ వెరీ సెల్ఫిష్ జైంట్. రౌండ్ బాయ్ అన్నాడు, హీ ఈజ్ ఎ వెరీ సెల్ఫిష్ జైంట్. అతను చాలా సెల్ఫిష్ ఆ జైంట్ అసలు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. ద జైంట్ ఓపెన్స్ ఎ డోర్ ఇన్ ద వాల్ అండ్ షౌట్స్ ఎట్ ద చిల్డ్రన్. వాళ్ళంతా అక్కడ మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఒక్కసారి ఈ జైంట్ ఏం చేశాడు, డోర్ ఓపెన్ చేసి ఒక్క గదు మీద రై ఎవడరా అక్కడ అని చెప్పేసి తలుపులు తీసి, ఇప్పుడు మన ఇంటి బయట అయినా సరే ఎవడైనా కాల్ చేస్తూ ఉన్నాడు అనుకోండి పిల్లలు రోడ్డు మీద, రే ఎవడరా అక్కడ అని చెప్పి పెద్దవాళ్ళు ఎవరైనా వెళ్ళంగానే పిల్లలంతా అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతారు, పారిపోతారు, బాబోయ్ వచ్చేసారు రోయ్ అని చెప్పేసి. సరే, ఇక్కడికి మనకి హాఫ్ ఆఫ్ ద లెసన్ అయింది. నెక్స్ట్ హాఫ్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. అప్పటి వరకు నేను చెప్పిన ఈ లెసన్స్ అన్నీ ఒకసారి మీరు 1-2 సార్లు వీడియో ద్వారా రివైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకున్న సోర్స్ ఏదైతే ఉందో దాని ప్రకారమే నేను చెప్తున్నాను. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఏ లెసన్ పెండింగ్ ఉంటే ఆ లెసన్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. రికార్డెడ్ వీడియోసే కదా, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకేనా? థ్యాంక్ యూ.